ఒకరితో పెళ్లి మరొకరితో ప్రేమ తాలిబంధాన్ని ఎగతాళి చేయడమే కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటున్నారని ప్రాణాలనే తీస్తున్నారు. అసలు ఎందుకీ బరితెగింపు? ప్రేమ అనాలా, పైత్యం అనాలా అర్థం కాని పరిస్థితి. అచ్చం ఇదే తరహా వైశాచికం తమిళనాడులో కలకలం రేపింది. కడలూరులో భర్తపై విషప్రయోగం చేసింది నవవధువు. ఎంతో ఆనందంగా 3 ముళ్ళు వేసిన యువకుడు నెల తిరగకుండానే ఇలా హాస్పిటల్ పాలయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారిద్దరి మధ్య ఇంకా ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదు. ఏవేవో కారణాలు చెప్తూ రోజులు నెట్టుకుంటూ వస్తుంది. అయితే ఒకరోజు రాత్రి పడుకున్న భర్తను లేపి, నీకిచ్చిన కూల్ డ్రింక్ లో విషం కలిపాను, ఇంకాసేపట్లో నువ్వు చనిపోతావని చెప్పింది. నువ్వు చనిపోతేనే నేను నా ప్రియుడితో ఆనందంగా ఉంటానని ఓపెన్ అయిపోయింది. దీంతో కంగుతిన్న భర్త పరుగున ఆసుపత్రికి వెళ్లాడు. పెళ్లై నెల రోజులు అయ్యిందో లేదో భర్తతో కాపురం ఇష్టం లేదంటూ అతని చంపాలని చూసిందో భార్య. భర్తపై విషప్రయోగం చేసింది. జ్యూస్ లో పాయిజన్ కలిపిచ్చేసింది. ఇది తాగిన అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. తమిళనాడులోని కడలూరులో జరిగింది దారుణం. భర్తతో కాపురం ఇష్టం లేదని ఆ మహిళ చెప్తుంది. ఇదే విషయంపై గతంలో భర్త నిలదీయడంతో వేరే వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. అయితే పెద్ద మనుషుల పంచాయతీలో రాజీ కుదిరింది. కానీ పంచాయతీ తర్వాత కూడా ఆమె ప్రేమాయణం కొనసాగించింది. తాజాగా జ్యూస్ లో విషం కలిపి భర్తకిచ్చింది ఆ భార్య. కడలూరు జిల్లాకి చెందిన సుందరమూర్తికి కైలాయరసన్ అనే కుమారుడున్నారు. జనవరి 26న పెద్దలు అతనికి ఆర్తి అనే యువతితో వివాహం చేశారు. అయితే ఆర్తికి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. తల్లిదండ్రులు పట్టుపట్టడం వల్లే ఆమె తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకుంది. ఆమె పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించినట్లు సమాచారం. అయితే ఫస్ట్ నైట్ రోజు ఆర్తి తన ప్రియుడితో వీడియో కాల్ చేయడంతో కలైరసన్ షాక్ అయ్యాడు. కుమార్తెను మందలించమని చెప్పి అమ్మగారింటికి పంపాడు. పుట్టింటి వారు మళ్లీ సర్ది చెప్పి అత్తారింటికి పంపారు. అయితే తన ప్రేమికుడితో ఎడబాటును తట్టుకోలేకపోయిన ఆర్తి ఫిబ్రవరి 21వ తేదీన సాఫ్ట్ డ్రింక్ లో విషం కలిపి భర్త కలైరసన్ కు ఇచ్చింది. దీంతో అతను ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కడలూరులోని పుదుచత్తారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆర్తిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలైరసన్ తల్లిదండ్రులు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు. సమాజంలో పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు, మంటగలుస్తున్న సంప్రదాయాలు, మానవ సంబంధాలు, వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణాలేంటి? దీనిని ఎలా ఆపవచ్చు? వివాహేతర సంబంధాల మోజులో కట్టుకున్న వారినే కడతీర్చుతున్నారు. వీటిని ఎలా ఆపగలం? సంప్రదాయాలు, సంస్కృతి మంటగలుస్తున్నాయి. దాంపత్యాలు కూలిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెరిగి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. మానవ సంబంధాలు అపహాస్యమవుతున్నాయి. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల మోజులో కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. పథకం వేసి మరి తమకు అడ్డుగా ఉన్న జీవిత భాగస్వాముల ప్రాణాలను తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. భారతదేశంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక పేరుంది. కానీ ఇప్పుడు అది పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి నెలకొంది. ఆకర్షణ, వ్యామోహము, అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న వారినే నమ్మించి వంచిస్తున్నారు. మోసగించి గుట్టుగా తమ అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నారు. బయటపడే పరిస్థితి వస్తుందనుకునే సమయంలో ఎంతకన్నా తగ్గిస్తున్నారు. మనుషుల ప్రాణాలను తీయడానికి వెనుకాడడం లేదు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. వివాహేతర సంబంధాల వల్ల ప్రాణాలు తీస్తున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రోజుకో చోట వివాహేతర సంబంధాలతో ప్రాణాలు పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న తీరు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మానవ సంబంధాలకే మచ్చ తెచ్చేలా చోటు చేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్పై బెంగను కలగజేస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో పిల్లలు అనాథులుగా మారుతున్నారు. అక్రమ సంబంధాలను ఆపాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అయితే సమాజంలో అక్రమ సంబంధాలు పెరగడానికి చాలా కారణాలున్నాయి. గతంలో కుటుంబ సభ్యులందరూ వారానికి ఒక్కసారైనా బయటకు కలిసి వెళ్లేవారు. దీనివల్ల వారి కష్టసుఖాలు పంచుకునేవారు, అన్యోన్యంగా గడిపేవారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల రంగప్రవేశం చేశాక మనిషి జీవన గమనమే మారిపోయింది. ఎదురుగా భార్య, స్నేహితులు, బంధువులున్నా మాట్లాడటం కష్టంగా మారింది. నిత్యం చాటింగ్ చేసుకోవడం, సెల్ ఫోన్లో మాట్లాడుతుండటం ద్వారా స్నేహితులు, పరిచయస్తులతో చనువు ఏర్పడుతుంది. ఆ చనువు కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధంగా రూపుదిద్దుకుంటుంది. అలాగే తెలుగుతో పాటు హిందీ సీరియళ్లు మహిళలను పెడదోవ పట్టిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఏ సీరియల్లో చూసినా వివాహేతర సంబంధాల వంటి అంశాలు ఎక్కువగా చూపిస్తున్నారు. ఇలాంటి అంశాల చుట్టే ఈ సీరియళ్లు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. కొంతమంది మహిళలు ఈ సీరియళ్లకు బానిసలుగా మారిపోయారనేది బహిరంగ రహస్యం.
పాతికేళ్ల క్రితం ఉమ్మడి కుటుంబాలు అధికంగా ఉండేవి. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు తప్పు చేయడానికి భయపడేవారు. తప్పు చేసినా కుటుంబ పెద్ద దండించేవారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ భార్యాభర్తలు విడిగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అడిగేవారు లేక ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. మనిషికి కోరికలు ఎక్కువై డబ్బుల కోసం వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు బిజీ లైఫ్ కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు పట్టించుకోకపోవడం లేదు. ప్రతి ఒక్కరూ బిజీ తగ్గించుకొని ప్రేమాభిమానాలు పెంచుకోవాలి. ఎడబాటుతనం తగ్గించుకోవాలి. వివాహేతర సంబంధాలపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.